సిటీలో 4 రోజులుగా వర్షాలు కురిశాయి. ముసురువాన పడ్డది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వర్షపు నీరు చేరడంతో మోటార్లతో డ్రైన్లకు పంపించారు మాన్సూన్ టీమ్స్. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నీటి మట్టం పూర్తి స్థాయికి పెరిగిపోయింది. హుసేన్ సాగర్ లో కూడా భారీగా ఫ్లడ్ వస్తుంది. దీంతో మూసీలోకి నీళ్లను వదులుతున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో ఉదయం నుంచి పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ముసురు పడింది. బంజారాహిల్స్, ఫిలిం నగర్, షేక్పేట్, ఖైరతాబాద్, పంజాగుట్టలో తేలికపాటి వానలు పడ్డాయి. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఎర్రగడ్డ, సనత్ నగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, చైతన్యపురి, ఎల్బీ నగర్లో వాన పడ్డది. రోడ్లపైకి డ్రైనేజీ నీరు రావడంతో సీతాఫల్ మండి, అడ్డగుట్ట, ప్యాట్నీ, రాణిగంజ్ ప్రాంతాల్లో వాహనదారులు, వాకర్లు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీని ముసురువాన వదలటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, చంపాపేట, కర్మన్ ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ముసురువాన పడ్డది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వర్షాలతో 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అబీర్స్, నాంపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, ముసాపేట్, కూకట్పల్లిలో ముసురు పడ్డది. వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు నిలిచింది. వాటర్ లాగింగ్ ఏరియాల్లో నీటిని క్లియర్ చేశాయి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సమన్వయంగా వర్షపు నీళ్లను మోటార్లతో తోడి డ్రైన్లకు పంపించారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డది. క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, రాణిగంజ్, సిటీ లైట్, వైఎంసీఏ, మారేడుపల్లి, బోయినపల్లిలో వాన కురిసింది. బేగంపేట, సీతాఫల్ మండి, అడ్డగుట్ట, ఎర్రగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో వాన పడ్డది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు అధికారులు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద కంటిన్యూ అవుతుంది. హిమాయత్ సాగర్కు 450 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1763 అడుగులకు, ప్రస్తుతం 1761 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.9 టీఎంసీలు కాగా 2.4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అటు ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది హుసేన్ సాగర్. బంజారా, పికెట్, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుసేన్ సాగర్లోకి భారీగా ఫ్లడ్ వస్తోంది. ప్రస్తుతం హుసేన్ సాగర్కు 1100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 787 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ఎఫ్టీఎల్ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సూచించారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. వర్ష తీవ్రతను బట్టి హైడ్రా, జీహెచ్ఎంసీకి హెచ్చరికలు ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి మేఘావృతమైన వాతావరణంతో పాటు గాలిలోని తేమతో ముసురువాన పడుతోందన్నారు ధర్మరాజు. ముసిరిన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆయా అధికారులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి మనం ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి హైడ్రా టీం కూడా మనకి ప్రస్తుతం అనుసంధానంగా వర్క్ చేయడం కూడా జరుగుతుంది. రేపటి నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సూచించారు వెదర్ ఆఫీసర్స్. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో భారీ మోసం బయటపడింది. పిల్లలు కావాలని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు వెళ్తే తన భర్త వీర్యకణాలు కాకుండా మరొకరి వీర్యకణాలతో టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు నిర్వాహకులు. ఇక అనుమానం రావడంతో శిశువుకు DNA టెస్ట్ చేయించారు దంపతులు. దీంతో శిశువు DNA వేరే వారిదిగా తేలింది. వెంటనే బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక వైద్య అధికారులతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేశారు.
గతంలో కూడా ఇలాగే కొందరిని మోసం చేసిన కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇలా ఎంతమందిని మోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు డీసీపీ సాధనా రష్మి. ఈరోజు మాకు గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్లీ దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాలు ఏదైనా కమర్షియల్ సర్వీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరూ కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇప్పుడు ఎంతమంది అక్యూజ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్. ప్రెజెంట్లీ ఇప్పుడు దీనికి ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ మోర్ డీటెయిల్స్. సో అంటే వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా, సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వెరిఫై. విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్, ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ దట్ యాంగిల్స్ నౌ, సో విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. పేద రోగులకు నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఖరీదైన రోబోటిక్ వైద్యాన్ని ఉచితంగా చేస్తున్నారు నిమ్స్ డాక్టర్లు. ఇక నిమ్స్ హాస్పిటల్ యూరాలజీ విభాగంలో 6 నెలల్లోనే 100కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేశారు. 2 ఏళ్లలో 350కు పైగా రోబోటిక్ సర్జరీలు చేయగా అందులో రోబోలతో చేసిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నిమ్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, రోబోటిక్ సర్జరీలపై యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సిహెచ్ రామ్రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లలో నిమ్స్ హాస్పిటల్ ఒక కొత్త రికార్డును సృష్టించింది. 6 నెలల్లోనే 100కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేసింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ రామరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇది ఎట్లా సాధ్యమైంది, మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు 100కు పైగా చేశారు కదా, మీరు ఎదుర్కొన్నటువంటి హడిల్స్ ఏమున్నాయి దాంట్లో? మేము యాక్చువల్గా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ 1989 నుంచి చేస్తున్నాము. డిపార్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి. అప్పుడు కొంచెం తక్కువ నంబర్స్ అయ్యేవి. ఈ మధ్యన ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వెళ్ళి మోర్ దెన్ 100 ట్రాన్స్ప్లాంట్స్ పర్ ఇయర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము 137 ట్రాన్స్ప్లాంట్ చేసాము ఒక సంవత్సరంలో. ఈ సంవత్సరము ఫస్ట్ 6 నెలలనే 100 ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ఈ రకంగా చూస్తే నాకు అనిపిస్తుంది ఒక సంవత్సరంలో ఒక 200 ట్రాన్స్ప్లాంట్స్ చేయగలుగుతామేమో అనిపిస్తుంది. దీంట్లో పెద్ద హర్డిల్స్ ఏం లేవు, ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి సహకారం ఉంది, అడ్మినిస్ట్రేషన్ నుంచి సహకారం ఉంది, తర్వాత మిగిలిన కొలీగ్స్, అనెస్థెటిస్టులు, నెఫ్రాలజిస్టులు, మిగిలిన సపోర్టివ్ స్టాఫ్, నర్సెస్ అందరితో సహకారం ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ఇది అంటే ఇప్పుడు ఎర్లియర్గా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళంతా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా డయాలసిస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఈ అవేర్నెస్ పెరిగింది, అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, డాక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నంబర్ పెరుగుతుంది. ఇదే కాకుండా ఏంటంటే ఈ జీవన్ దాన్ చాలా యాక్టివ్గా ఉంది. సో ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఏమంటారంటే కెడావర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చేసిన 100 ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఒక 50% లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, ఒక 50% కెడావర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్. అందువల్ల ఈ నంబర్ పెరుగుతుందని అనుకుంటున్నాం. అంటే కిడ్నీ రోగులు పెరగడానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయి? అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే ఇంకోటి ఏమున్నది అసలు? కిడ్నీ రోగులు పెరుగుతున్నారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎర్లియర్ కూడా ఉండుంటారు. ఫుడ్ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ డెఫినెట్గా ఎక్కువైపోయినాయి. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్, కోమార్బిడిటీస్ అంటాం, ఇటువంటివి ఎక్కువైపోయినాయి. సో దీనివల్ల ఈ కిడ్నీ డిసీజెస్ ఎక్కువ వస్తుండొచ్చేమో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి ఖచ్చితంగా మనము ఇది ఒకటే రీజన్ అని చెప్పలేము, చాలా కారణాలు ఉండుంటాయి. మీరు ఇప్పటివరకు ట్రాన్స్ప్లాంట్ చేసిన వల్ల హెల్త్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు తిరిగి మామూలు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుందా, లేకపోతే ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? చాలా వరకు బాగుంటాయండి ఈ రిజల్ట్స్. మనకు లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తే ఆల్మోస్ట్ 95% సక్సెస్ ఉంటుంది. కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తే 85%, 90% సక్సెస్ ఉంటుంది. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ నార్మల్ జీవితం గడుపుతారు.
కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ సర్జరీ తర్వాత ఈ ఇమ్యునో సప్రెషన్ డ్రగ్స్ అన్ని వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇమ్యునో సప్రెషన్ డ్రగ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అయినా కూడా అది కూడా మన ప్రభుత్వము ఫ్రీగా ఇస్తుంది కాబట్టి జనాలు రెగ్యులర్గా వాడుకుంటున్నారు. తర్వాత వాళ్ళ క్వాలిటీ లైఫ్ కూడా బాగుంది. మీరు చేసినటువంటి ట్రాన్స్ప్లాంట్లో కూడా ఎక్కువ మంది ఎవరికి అంటే లబ్ధి చేకూరింది, లేకపోతే ఇందులో ఎక్కువ మంది ఎవరున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే ఎవరు ఎక్కువ ఉన్నారండి? మెజారిటీ వీళ్ళంతా చాలా వరకు ఆరోగ్యశ్రీ బెనిఫిషరీసే, వీళ్ళంతా పూర్ పీపుల్ చాలా వరకు. ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళే కాకుండా ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని, తర్వాత ఈఎస్ఐ, సింగరేణి, ఆర్టీసీ, ఇలాగ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొంతవరకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత పేయింగ్ పేషెంట్స్ కూడా ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ పూర్ పేషెంట్స్, ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్. వీళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళంతా మన దగ్గరికి వస్తున్నారు, మనం చేయగలుగుతున్నాం. మీరు ఇవి కాకుండా రోబోటిక్ సర్జరీలు కూడా చేసినట్టు తెలిసింది, ఇది ఆల్మోస్ట్ 350+ అన్నారు. వాటి గురించి ఒకసారి. మాకు గవర్నమెంట్ ఒక రోబో ఇచ్చింది. ఇది చాలా కాస్ట్లీ మిషన్ అనమాట, ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 crores మిషన్ ఇది. సో దీనివల్ల ఏంటంటే లాస్ట్ 1 or 2 years నుంచి మేము రోబోటిక్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నాం అనమాట. దీంట్లో చాలా పేషెంట్ కంఫర్ట్ ఉంటుంది, అంటే పేషెంట్ పెయిన్ తక్కువ ఉంటుంది, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత డాక్టర్ కూడా కంఫర్ట్ ఉంటుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కాస్ట్ ఎక్కువ అవుతుంది. మిషన్ కాస్ట్, డిస్పోజబుల్స్ కాస్ట్ ఇవంతా ఎక్కువ అవుతుంది. కానీ ఇదంతా ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఈ పూర్ పేషెంట్స్కు మేము చేయగలుగుతున్నాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు రోబోట్ యూజ్ చేసి ఎన్ని సర్జరీలు చేశారు? అవి కాకుండా మిగిలిన సర్జరీలు ఎన్ని ఉన్నాయి? మేము రోబో ద్వారా ఆల్మోస్ట్ ఒక 350 సర్జరీస్ చేశాము. అందులో ఒక 4 రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేసామన్నమాట. ఇవే కాకుండా మిగిలిన సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ అటువంటి అవుతుంటాయి. అవి కూడా చాలా హ్యూజ్ నెంబర్ అవుతుంటాయి. కెమెరామెన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు ఐఏఎస్ ఆఫీసర్ సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్. మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలైన కుట్లు, అల్లికలు, హోమ్ ఫుడ్స్, వ్యవసాయం వంటి రంగాలలో సపోర్ట్ అందిస్తున్నారు. మహిళా సంఘాలు పెట్రోల్ పంపులు నడిపించేలా చేస్తుంది ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి స్కీమ్తో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నామంటున్న సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. మహిళలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ పంప్స్ కూడా స్పెషల్గా ఉమెన్స్కి ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఉమెన్కి పెట్రోల్ పంప్ అనేది కొత్త థాట్, అంటే ఈ థాట్ ఎలా వచ్చింది? బేసిక్గా ఇది కొంచెం మాస్ అని అనుకుంటుంటారు. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు, దాని గురించి కొంచెం. యాక్చువల్లీ మనకి నారాయణపేట జిల్లాలో ఫస్ట్ మొదలైంది. మన కలెక్టర్ గారు హర్ష కోయా గారని అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా ముందు చూపుతో ఈ పెట్రోల్ బంక్ పెట్టాలని ప్రణాళిక తయారు చేశారు. అది రీసెంట్గా ఫలితం అయింది. ఇప్పుడు ఉన్న కొత్త కలెక్టర్ గారు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఫస్ట్ మహిళా పెట్రోల్ బంక్ని ప్రారంభం చేశారు. సో ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మీకు తెలుసు మన ఆనరబుల్ సీఎం గారు ఇందిరా మహిళా శక్తి పాలసీని రిలీజ్ చేశారు. దాంట్లో మన విమెన్ని బిజినెస్ లీడర్స్గా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆలోచనతో రిలీజ్ చేశారు. దాంతో భాగంగా ఈ పెట్రోల్ బంక్ అన్నది ఒక మంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఇట్ ఈస్ అ విన్ సిట్యుయేషన్ నేను చెప్పవచ్చు. ప్రభుత్వం భూమిని ఇస్తుంది, తర్వాత మనకి మహిళలైతే వాళ్ళకున్న వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే అక్కడ ల్యాండ్ లెవెలింగ్కి ఒక చిన్న అమౌంట్ 5 to 10 lakhs వాళ్ళు పెడితే అది వాళ్ళ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్. అండ్ మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కూడా విన్ సిట్యుయేషన్, బికాస్ వాళ్ళకి ఒక మంచి ల్యాండ్ దొరుకుతుంది. అండ్ విమెన్ అయితే మీకు తెలుసు చాలా సిన్సియర్గా పనిచేస్తారు, కల్తీ అనేది ఉండదు. అండ్ విమెన్ మీద యూజువల్గా చాలా భరోసా పెట్టి మనము తీసుకుంటాము. సో ఈ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి విమెన్ రన్ పెట్రోల్ బంక్స్ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కావచ్చు, ప్రభుత్వంకి కావచ్చు, మహిళలకి కావచ్చు, అది అందరికీ విన్ సిట్యుయేషన్ అని ఉంది. సో దీన్ని మన ఆనరబుల్ సీఎం గారు నారాయణపేటలో ఫస్ట్ పెట్రోల్ బంక్ని ఆయనే స్వయంగా ప్రారంభించారు.
దాంట్లో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి మాకు ఆదేశాలు ఇచ్చారంటే ప్రతి జిల్లాలో ఒకటి ఉండాలని. సంగారెడ్డి కలెక్టర్ కూడా దీన్ని మంచిగా ప్రారంభం చేసి మన క్రాంతి గారు ఈ సంగారెడ్డిలో IOCL ద్వారా ఈ పెట్రోల్ బంక్ పెట్టించారు. సో ఇప్పుడు మేము కలెక్టర్స్కి ఏం రిక్వెస్ట్ చేసి ఉన్నామంటే అతి త్వరలోనే మన ఇండియన్ ఆయిల్, BPCL, HPCLతో మనకు ఆల్రెడీ MOU ఉంది కాబట్టి వారితో కలిసి ఫీజిబిలిటీ స్టడీస్ చేసి జిల్లాకు ఒకటి అయినా కనీసం March 8th, దట్ ఈస్ రాబోయిన సంవత్సరం March 8th లోపల అన్ని క్లియరెన్సెస్ తీసుకొని పెట్రోల్ బంక్స్ ప్రారంభం చేయాలని. దీనివల్ల మన జిల్లా సమాఖ్యాస్కి ఆల్మోస్ట్ 5 to 6 lakhs per month ప్రాఫిట్ ఉంది. సో ప్లేసెస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు మ్యామ్? ఇప్పుడు జిల్లా సమైక్యతో పాటు మండల స్థాయిలో కూడా బంక్స్ చాలా వరకు నీడీ ఉన్నాయి, వాళ్ళు కూడా మేము కూడా పెట్టుకుంటాం మ్యామ్ అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, లేదంటే మీరే ఐడెంటిఫై చేస్తారా? సో ఇది మనము క్లారిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫీజిబిలిటీ ఉండాలి. ప్రభుత్వం ల్యాండ్ అక్కడ ఉండొచ్చు కానీ పల్లెటూరులో ఉంటే అక్కడ సేల్స్ ఎక్కువ కాకపోవచ్చు. సో మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో మేము మీటింగ్ పెట్టుకుంటూ వారు కొన్ని స్ట్రెచెస్ ఇచ్చారు. ఈ స్ట్రెచెస్లో మనకి అవసరం ఉంది పెట్రోల్ బంక్స్, అక్కడ మీరు ప్రభుత్వ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇస్తే బాగుంటుందని. సో మన కలెక్టర్స్ కూడా వాళ్ళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో మీటింగ్స్ పెట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడైనా పెట్టవచ్చు, ఇక్కడే పెట్టాలి అక్కడే పెట్టవద్దని లేదు. సో ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం ఎక్కడ ఎక్కువ సేల్స్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి అది మండల్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మండల్ సమాఖ్యాస్కి కూడా దీనికి అర్హత ఉంది. మండల్ సమాఖ్యాస్లో కొన్ని మండల్ సమాఖ్యాస్కి ఎక్కువ కార్పస్ ఫండ్ ఉంటుంది, సో వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనవచ్చు. బట్ ఎనీవేస్ చూసి మండల్ సమాఖ్య లీడర్సే జిల్లా సమాఖ్యలో ఒక రిప్రజెంటేటివ్. సో మేము ఆ డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఒకవేళ ఆ టౌన్లో అక్కడ ఫీజిబిలిటీ ఉంది ఆర్ ఆ మండల్లో ఫీజిబిలిటీ ఉందంటే దే కెన్ ఆల్సో టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఆయిల్తో పాటు గ్యాస్కి కూడా బాగా డిమాండ్ ఉంది, ఎక్కువ వరకు CNG, LPG కూడా వాడుతున్నారు మేము, ఆటోస్, క్యాబ్స్ అయినా ఈవెన్ ఓన్ వెహికల్స్ అయినా. సో ఆ స్టేషన్లలో, ఆయిల్ స్టేషన్లలో ఈ గ్యాస్ని కూడా ఏమన్నా ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంది? 100%. అంటే మేము అన్ని రంగాల్లో మహిళలకి ప్రోత్సాహం ఇవ్వాలని అనుకుంటున్నాము. మనకి CNG స్టేషన్స్ అండ్ LPG స్టేషన్స్ కూడా వీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్. అది మాత్రం కాకుండా అక్కడ మహిళా శక్తి క్యాంటీన్స్, అక్కడ కొన్ని కన్వీనియన్స్ స్టోర్స్, ఇవన్నీ కూడా కలిపి ఎక్కడ మాకు ఎక్స్ట్రా ల్యాండ్ ఉందో పెట్రోల్ బంక్తో పాటు ఇవి కూడా పెట్టాలని అనుకుంటున్నాము. వీఆర్ ఇన్ టాక్స్ విత్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ March 8th లోపల కనీసం జిల్లాకు ఒకటి ఉండాలని మేము అనుకుంటున్నాం. ఎంతమందికి ఇంప్లిమెంటేషన్ చేసే ఛాన్స్ ఉంది? మీరే విన్నారు. సో ఇప్పుడు నారాయణపేటలో కానీ మనకి సంగారెడ్డిలో కానీ బిట్వీన్ 10 to 15 మెంబర్స్కి ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. బట్ మీరు దీన్ని ఇంకా ఒక రకంగా ఆలోచన చేయాలి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 to 15 మెంబర్స్ అయినప్పటికీ దీంట్లో కార్పస్ పెరుగుతుంది కదా, ఎవ్రీ మంత్ వాళ్ళకి 5 to 6 lakhs ప్రాఫిట్ వస్తే అది ఒక ఇయర్కి ఆల్మోస్ట్ ఇట్ విల్ వర్కౌట్ టు 60 to 70 lakhs. సో దీంతో మేము దాన్ని రివాల్వింగ్ ఫండ్గా పెట్టుకొని, పెట్టుబడిగా పెట్టుకొని మేము చాలామంది ఆంటర్ప్రినర్స్కి మేము వాళ్ళకి ఫండింగ్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ లైక్ అ రిపిల్ ఎఫెక్ట్. దీనివల్ల వచ్చిన ప్రాఫిట్ని ఒక వ్యక్తికో, ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఆయనని రిచ్ అవ్వడానికే అది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వస్తున్న కార్పస్ అన్నీ జిల్లా సమాఖ్యకో మండల సమాఖ్యకో వెళ్తుంది కాబట్టి ఇంకా 100 మందిని వాళ్ళ పెట్టుబడి కోసం ఈ అమౌంట్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవరాల్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే వివిధ జిల్లాల్లో నారాయణఖేడ్ కావచ్చు, సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఓపెన్ అయితే వచ్చే March 8th రోజుకి మొత్తం 33 బంకుల వరకు ఓపెన్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతంలో చిరుతను పట్టుకునేందుకు నిఘా పెంచామన్నారు చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్. ఇక మంచిరేవుల్లోని వ్యాస్నగర్లో చిరుత ఆనవాళ్లను గుర్తించి 7 సీసీ కెమెరాలతో పాటు బోన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని, అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రత్యేక టీములుగా ఏర్పడి చిరుతను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణ్. మాకు మొట్టమొదటిసారిగా చిరుతపులి ఆనవాళ్ళు ఈ నెల 9వ తారీఖు నాడు ఇక్కడ హిమాయత్ సాగర్కు పక్కనే ఉన్న వనమూలికలో చూడడం జరిగింది.
తర్వాత ఒక వారం రోజులు మేము ఇమీడియట్లీ ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది. ఒకరోజు ట్రాప్ కెమెరాలో వచ్చింది, మరుసటి రోజు నుంచి దాదాపు 8 రోజులు మేము సెర్చించినా కానీ అక్కడ రాలేదు. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒక 1 వీక్ తర్వాత వ్యాసనగర్లో గల గ్రేహౌండ్స్ క్యాంపస్లోకి అది వెళ్ళిందని వాళ్ళు డిఎస్పి జ్ఞానేశ్వర్ సార్ ఫోన్ చేయగానే మేము అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత దాని పగ్ మార్క్స్ అండ్ ఐడెంటిఫై చేసి ఓకే ఇది లెపార్డ్దే ఉందని చెప్పి మేము నిర్ధారణకు వచ్చి అక్కడ కూడా వెంటనే మేము ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినాము. దాంతోపాటు వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్ కెమెరాస్ ఫిక్స్ చేసిండ్రు. ఆ సీసీటీవీలో ఒకరోజు మనకు అది వీడియో క్యాప్చర్ అయింది. దాంతో ఇక అది అక్కడే ఉందని చెప్పి మేము నిర్ధారణకు వచ్చి ఒక 4 ట్రాప్ కేజెస్ వాటికి మేకలను పెట్టి ఎరగా మేము ఒక 2-3 రోజుల నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాము. డే నైట్ టీంలు పెట్టేసి అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో మొన్న 24 నాడు అర్ధరాత్రి మన ఓఆర్ఆర్ పై నుంచి స్థానికులు చెప్పిన దాని ప్రకారం అది గ్రేహౌండ్స్ నుంచి ఓఆర్ఆర్ దాటి ఇటు ఫారెస్ట్ టెక్ పార్క్లోకి ఎంటర్ అయినట్టు తెలిసింది. ఎవరు కూడా భయపడొద్దు. చిన్నపిల్లలను చిన్న జంతువులను ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డబుల్ బెడ్రూమ్ స్కామ్లో మరో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీధర్, ప్రదీప్ ప్రసాదులను సుచిత్రలోని గోదావరి హోమ్స్లో అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఫోటోషాప్ సాఫ్ట్వేర్తో నకిలీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు లెటర్లు తయారు చేసి బాధితులకు ఇచ్చారని గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి నకిలీ అలాట్మెంట్ లెటర్స్, కారు, ల్యాప్టాప్, కంప్యూటర్, వెబ్ కెమెరా, ప్రింటర్ స్కానర్లతో పాటు 2 మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు. హుసేన్ సాగర్లో 5వ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పోటీల్లో పాల్గొన్న సెయిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రెగట్టా పోటీల ప్రారంభోత్సవంలో సికింద్రాబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడు అశ్విన్ సింగ్ పాల్గొన్నారు. టైటిల్ స్పాన్సర్ గా టిస్కాన్ రెడీ బిల్ ప్రతినిధి ఆదిత్య జైన్ వ్యవహరిస్తున్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 30 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు నిర్వాహకులు. సెయిలింగ్ లో క్రీడాకారులు రాణించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రానున్న రోజుల్లో యువత ఈ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హుసేన్ సాగర్ లో 5వ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలను ప్రారంభించారు మంత్రి వివేక్. అనంతరం రెగట్టా టీషర్ట్లను ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొన్న సెయిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడు అశ్విన్ సింగ్ పాల్గొన్నారు. టైటిల్ స్పాన్సర్స్ గా టిస్కాన్ రెడ్ బిల్ ప్రతినిధి ఆదిత్య జైన్ ఉన్నారు. ఈ 5th యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్కి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందరు పార్టిసిపెంట్స్కి ఇదే నేను సూచన ఇచ్చినాను. ఈవెంట్లో ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడమే ఈ ఒలింపిక్ స్పిరిట్ అనమాట. గెలవడము, ఓడిపోవడము అన్నీ కూడా స్పోర్ట్స్లో నడుస్తుంటుంది. కానీ ఈ యంగ్ జనరేషన్లో ఎప్పుడు కూడా అన్నీ గెలవాలని ఉంటుంది. కానీ ఈ స్పోర్ట్లో మళ్ళొకసారి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందన. హైదరాబాద్ ఐకానిక్ సరస్సుగా పేరున్న హుసేన్ సాగర్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. రెగట్టా వైఈఐ ర్యాంకింగ్ ఈవెంట్ జూలై 26 నుంచి 30 వరకు 5 రోజులు జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా యువ సెయిలర్లు పోటీలో పాల్గొంటున్నారు. రోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెయిలింగ్ రేసులు జరగనున్నాయి. అయితే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత జట్టు ప్రదర్శన కీలకం కానుంది. యూత్ ఓపెన్ రెగట్టాలో 4 ప్రధాన కేటగిరీలుగా ఉన్న ILCA4, 29ER, ఆప్టమిస్ట్ మెయిన్ గ్రీన్, ఓపెన్ 420 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఈ పోటీల్లో అత్యుత్తమ సెయిలర్లతో బరిలోకి దిగుతోంది. హుసేన్ సాగర్లో జరుగుతున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలను చూడటానికి ప్రేక్షకులు రావాలని కోరారు నిర్వాహకులు.
హుస్సేన్ సాగర్లో యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు ప్రారంభమయ్యాయి. 5 రోజులు నిర్వహించనున్నారు. ఇక దేశంలోని యువ సెయిల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో భారత్తో పాటు శ్రీలంక సెయిలింగ్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ సెయిలింగ్ ఓపెన్ రెగట్టా పోటీలకు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్లో మనకి చాలా పోటీలు చూస్తాం. ఇక అందులో భాగంగానే 5th సికింద్రాబాద్ సెయింగ్ క్లబ్ టీస్కాన్ యూత్ సంబంధించినటువంటి రెగట్టా పోటీలు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సో ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా పోటీలు ప్రారంభించారు. సో ఇందులో హైదరాబాద్ వేదికగా 5వ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ టీస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు అయితే ఉత్సాహంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 30 తేదీ వరకు జరుగుతాయి. ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపటి క్రితమే ప్రారంభించారు. సో దీంట్లో ఈ చాలా వరకు అంటే వివిధ దేశాల నుంచి కూడా అంటే శ్రీలంక నుంచి కూడా వచ్చినటువంటి క్రీడాకారులు ఈ రెగట్టా పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఈ రెగట్టా పోటీలో ఓపెన్ రెగట్టా పోటీలో పాల్గొంటున్నారు. దీనికి టీస్కాన్ యూత్ ఒక ఓపెన్ రెగట్టా పోటీలను కూడా పెట్టారు. ఇందులో భాగంగా ఇటు YAI ర్యాంకింగ్ కింద ఈ ఈవెంట్ జూలై 26 నుండి అంటే ఈరోజు నుండి 30 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సో హుస్సేన్ సాగర్లో చాలా అద్భుతంగా ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. సో ఇందులో ఈ రెగట్టా పోటీలు చూడడానికి కూడా సిటీలోని పబ్లిక్ కూడా వస్తుంటారు. ఇక దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోటీలో భారత్ జట్టు యొక్క తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈ పోటీలో కీలకం కూడా కానుంది రానున్న రోజుల్లో. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందికి పైగా కూడా యువ సెయిలర్లు ఈ యూత్ రెగట్టా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ ఐకానిక్ సరస్సుగా ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్లోనే చాలా ఉత్సాహంగా మాత్రం ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక ప్రతిరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెగట్టా పోటీలు జరగనున్నాయి. ఇక యూత్ ఓపెన్ రెగట్టాలో 4 ప్రధాన కేటగిరీలుగా ఉన్నటువంటి ILCA 4, తర్వాత 29 ERకి సంబంధించి ఆప్టిమిట్ మెయినార్ గ్రీన్, తర్వాత ఓపెన్ 420 విభాగాలలో మాత్రం పూర్తిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ సంబంధించి కూడా ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్బు ఈ పోటీలో అత్యుత్తమ సెయిలర్లతో బరిలోకి దిగుతుంది. ఇక ఆప్టిమిట్ టీంతో పాటు వనీషా అలంపూర్, తర్వాత శృంగరి రాయ్, ఇష్కి గుప్కా, తర్వాత శృతి సింగ్, ILCA 4 టీంలతో కృతిక, తర్వాత రిషిత్, సో ఇట్లాంటి వారందరూ కూడా ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది విజేతగా నిలిచినటువంటి మాన్యారెడ్డి ప్రస్తుతం భారతదేశం తరఫున అమెరికాలో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా పోటీ పడుతుండడంతో ఈ పోటీలకు దూరమైంది ప్రజెంట్ మాత్రం. సో మొత్తానికైతే 14 ఏళ్ల యువకులు ఇందులో అరంగేటం చేస్తున్నారు. ఇక ఆఫ్టర్మిట్ బాలికల విభాగంలో మాత్రం టైటిల్ ఫేవరెట్గా ఉన్నటువంటి బరిలోకి దిగబోతున్నారు. ఇక శృంగేరి యాంచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూత్ తర్వాత జూనియర్ ర్యాంకింగ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచి అంతర్జాతీయ ఆప్టిమిస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గత ఏడాది భారత్ జట్టు కూడా ఇతను ప్రాతినిధ్యం వహించింది. ఇక ఈ పోటీల్లో అంతర్జాతీయ జట్టుగా ఉన్నటువంటి శ్రీలంక కూడా ప్రాతినిధ్యం చేస్తుంది, ఆకర్షణ కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. శ్రీలంకకు చెందినటువంటి 2 యువ సెయిలర్లు దాంతోపాటు కోచ్కి ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ఇక ఈ యూత్ ఓపెన్ రెగట్టాలో మాత్రం అంతర్జాతీయ సెయిలర్లకు ప్రాతినిధ్యం మరింత వన్నెత్తించేటువంటి సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్గా పేరుందని చెప్పాలి. సో ప్రజెంట్ మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఈ సెయిలింగ్ సంబంధించినటువంటి పోటీలు కూడా చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. సో 30 వరకు కూడా ఈ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా సో ప్రతి క్రీడలో కూడా ఒక అత్యుత్తమైనటువంటి ప్రదర్శన కనబరచాలంటూ కూడా చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ యొక్క యూత్కు సంబంధించినటువంటి టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు మాత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అందులో హుస్సేన్ సాగర్లో అంటే వీకెండ్ కాబట్టి సో ఎక్కువగా పబ్లిక్తో పాటు టూరిస్టులు, తర్వాత క్రీడాపైన ఆసక్తి ఉన్నవారు మాత్రం ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పచ్చు. సో ఇది యూత్ ఓపెన్ సంబంధించినటువంటి రెగట్టా పోటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. విడిజనల్ సాయితో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి పిల్లల పరారీ హట్ టాపిక్ గా మారింది. 22వ తేదీ రాత్రి డిన్నర్ సమయంలో 5 జువైనల్ ఎస్కేప్ అయ్యారు. సీసీ కెమెరాల్లో తప్పించుకునే విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్లో ఉన్నటువంటి జువైనల్ అబ్జర్వేషన్ హోమ్ నుండి 5 జువైనల్స్ పరారైన సంగతి తెలిసిందే. సో దీనిపైన ఆల్రెడీ జువైనల్ హోమ్ సంబంధించిన వారు పోలీసులకు కూడా సమాచారం అందించారు, ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. అసలు 5 జువైనల్స్ ఎప్పుడు అబ్స్కాండ్ అయ్యారు, దానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడు నోటీస్ చేశారు, ఇదంతా మాట్లాడేందుకు మనతో పాటు సైదాబాద్ జువైనల్ అబ్జర్వేషన్ హోమ్ సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ ఉమర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ అబ్స్కాండ్ కేసు సంబంధించి 5 జువైనల్స్ అబ్స్కాండ్ అయినట్లు తెలుస్తుంది కదా, ఎప్పుడు అబ్స్కాండ్ అయ్యారు, మీరు ఎప్పుడు అది నోటీస్ చేశారు? యాక్చువల్లీ ఇది 3:30లో అట్లా 3:30, 3:45 తర్వాత వాళ్ళు పోయి డాక్టర్కి చూపిస్తా అని కింది నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఆ రోజు డేట్ 22 ట్యూస్డే రోజు జరిగినవి. యాక్చువల్లీ ఎస్కేప్ అయిన టైమింగ్తో 8 డిన్నర్కి పంపిస్తారు కదా, అప్పుడు ఆ టైంలో 2 సూపర్వైజర్స్ ఉంటాడు దాంట్లో. యాక్చువల్ ఆ రోజు 3 సూపర్వైజర్స్ ఆన్ డ్యూటీ ఉన్నారా, 2 సూపర్వైజర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఒక సూపర్వైజర్ బయట అడ్మిషన్స్ ఏదైనా తీసుకుంటున్నాం. ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు మన ఈయనకి డివైడ్ చేశారు, డివైడ్ ఏదైనా చేసుకొని ఒక అబ్బాయి పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ లాక్ ఆల్రెడీ బ్రేక్ చేసుకుని ఉన్నాయి, ఇమీడియట్ అక్కడ నుంచి పారిపోయినారు. అంటే ఈ 5 ఆ లాక్ బ్రేక్ చేయడం అంటే వీళ్ళు దేంతో బ్రేక్ చేశారు అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదా? సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా, సెక్యూరిటీ అది నోటీస్ చేయలేదా? సెక్యూరిటీ వాళ్ళు డైలీ మన హెడ్ సూపర్వైజర్ ఎప్పుడైనా ఛార్జ్ తీసుకుంటే మొత్తం చెక్ చేస్తారు, వెంటిలేటర్స్ అన్ని డోర్స్ విండోస్ అవి ఎట్లా చేసినా ఇప్పటి వరకు అవి మనకి ముందుకు రాలేదు. యాక్చువల్ లాక్ బ్రేక్ చేశారు. దేని నుంచి చేసినా మన దగ్గర యాక్చువల్ మొన్న నుంచి ఎలక్ట్రిక్ వర్క్ కూడా జరిగినాయి, ప్లస్ మన దగ్గర పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ, అది కూడా వర్క్ ఆన్ గోయింగ్. ప్లస్ ఇది ఎట్లా జరిగినా ఏమీ అవి దొరకలేదు. ప్లస్ మనకి ఇదే అంటే జరిగిన బస్. జనరల్గా ఎంతమంది గార్డ్స్ సంబంధించి డ్యూటీస్లో ఎంతమంది ఉంటారు రెగ్యులర్గా హోమ్లో? మన దగ్గర రెగ్యులర్లో యాక్చువల్ అంటే మన 13 సూపర్వైజర్స్ ఉన్నాయి మనకి టోటల్. దాంట్లో 3 షిఫ్ట్ చేస్తారా మనం, ఒక షిఫ్ట్ 8 అవర్స్, 8 అవర్స్లో 3 షిఫ్ట్ చేస్తారా. పొద్దున్న 7 to 2 వరకే, తర్వాత మన 2 to 10 వరకే, 10 to మళ్ళీ మార్నింగ్ 7 వరకే. ఇప్పుడు ఎవరైతే అబ్స్కాండ్ అయిన 5 జువెనల్స్ ఉన్నారో వీరు ఎంతకాలం క్రితం హోమ్కి వచ్చారు, వీళ్ళు ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు? ప్రాంతాలు అంటే ఏం చెప్తామంటే నల్గొండ వాళ్ళు ఉన్నారా, నల్గొండ జేజేబీలో ఉన్నారా, ప్లస్ ఇంకొకటి మన హైదరాబాద్ జేజేబీ వాళ్ళు ఉన్నారా, రంగారెడ్డి జేజేబీ వాళ్ళు ఉన్నారా. అంటే వీళ్ళు సరిగ్గా డాక్టర్ దగ్గరికి చూపించుకుంటాము అని వెళ్ళడము ఇదంతా ప్రీప్లాన్గా చేసినట్లే అనిపిస్తుందా? మీరు దాని తర్వాత అంటే ఈ జువెనల్ సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా ఈ విషయం పైన? ఇమీడియట్ అది నేను కూడా వెళ్ళిపోయినా, ఇమీడియట్ నేను కూడా వచ్చి మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన, మన హెడ్ ఆఫీస్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ ఆఫీస్ నుంచి మా ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చారు, రవికుమార్ సార్. వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన సూపర్వైజర్ ఎవరు ఉన్నారు ఆ డ్యూటీలో వాళ్ళకి కూడా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నా, ఛార్జ్ మేము ఇచ్చారు. వాళ్ళకి ఎట్లయినా ఏదైనా యాక్షన్ తీసుకుంటా. వాళ్ళ రిప్లై ఏం రాలేదు, రిప్లై వచ్చింత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా. ఇక్కడ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఏమన్నా ఉందా, లేకపోతే సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అవేమన్నా చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ? యాక్చువల్ ల్యాక్ ఆఫ్ ప్లస్ సూపర్వైజర్ స్టాఫ్స్ ఉంటాడా, అవితో నడుస్తుందా? ఇప్పుడు మెయిన్ అంటే సూపర్వైజర్స్ వాళ్ళ గ్రిల్కి లాక్ చేయలేదు. మెయిన్ అంటే వాళ్ళ క్యాబుల్తో సూపర్వైజరే అవి ఫాల్ట్ ఉన్నాయి, అందుకే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాను. యాక్షన్ తీసుకుని ఆల్రెడీ డిస్మిస్ చేసేస్తారేమే, నడుస్తున్నాయి అవి. షోకాస్ నోటీస్తో ఆల్రెడీ ఇష్యూ చేశారు. 22వ తేదీ మధ్యాహ్నం అంటే అరౌండ్ 3 o'clock 4 o'clock వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా 5 ఫ్లోర్ సంబంధించి వీళ్ళ డార్మిటరీస్ వీళ్ళు ఉండడం మొత్తం కూడా ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఇదే బిల్డింగ్ 5 ఫ్లోర్లో వీళ్ళు రాత్రి నిద్రపోవడము, వీళ్ళ డార్మిటరీస్ మొత్తం కూడా ఆ ఫ్లోర్లో ఉంటాయి. సో ఆ ఫ్లోర్కి సంబంధించి అదే ఫ్లోర్లో ఇటు డాక్టర్ కావచ్చు లేకపోతే వీళ్ళు చెక్ చేయడానికి వస్తుంటారు. సో డాక్టర్ని చూపించుకుంటాము అని చెప్పి
అక్కడ ఉన్న సూపర్వైజర్ సంబంధించి అతన్ని మాటల్లో పెట్టి అతన్ని మైండ్ డైవర్ట్ చేసి అక్కడే ఉన్నటువంటి గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిల్స్ని బ్రేక్ చేసి వెనుక నుండి బిల్డింగ్ వెనుక భాగం నుండి ఆ గ్రిల్స్ బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళు అబ్స్కాండ్ అయినట్లు ఇప్పటికైతే అధికారులు గుర్తించారు. 25 సీసీ కెమెరాస్ ద్వారా ఈ జువైనల్ హోమ్ సంబంధించి అంటే హోమ్ లోపల ఏం జరుగుతుంది, జువైనల్స్ ఉన్న ప్లేస్లో ఏం జరుగుతుంది, హోమ్ సంబంధించి ఆ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా దాదాపు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. సీసీ కెమెరాస్ ఈ కేసు సంబంధించి చాలా కీలకంగా మారాయి. ఇప్పటికే జువైనల్ హోమ్ సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు సీసీ కెమెరాస్ సంబంధించిన ఫుటేజ్ని కూడా పోలీసులకు ఇచ్చారు. సో పోలీసుల దర్యాప్తులో కూడా ఈ సీసీ కెమెరాస్ సంబంధించిన ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. సో ఈ ఫుటేజ్లో వాళ్ళు గ్రిల్స్ బ్రేక్ చేసుకొని బయటికి వెళ్ళడం, సో బయటికి వెళ్ళిన తర్వాత పోలీస్ ఫర్దర్ ఎంక్వైరీలో ఇక మిగతా రూట్స్ ఈ పక్కన ఉన్నటువంటి మిగతా లైన్స్ సంబంధించిన సీసీ కెమెరాస్ అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు ఎన్రూట్ చేసుకొని చెక్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా 5 జువైనల్స్ ముందుగానే ప్లాన్ వేసుకొని ప్రీ ప్లాన్డ్గా అబ్స్కాండ్ అయ్యారు అనేది కూడా అధికారులు తేల్చారు. దాంతోపాటు వాళ్ళు అబ్స్కాండ్ అయినప్పుడు ఆ షిఫ్ట్లో ఉన్నటువంటి సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనే దాంతో అది కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని అతనిపైన కూడా చర్యలు తీసుకున్నాము అనేది జువైనల్ హోమ్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. బాక్సింగ్ మంచి స్పోర్ట్స్ కానీ చాలా కష్టమైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ పోటీలలో జిల్లా నుంచి బాక్సర్స్ పాల్గొనడం సంతోషమన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-15 సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమితో మన లోపాలు తెలుసుకుంటామన్నారు. ఇక ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని బాక్సర్స్కు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. अंडर-15 4th सब जूनियर बॉयज़ అండ్ గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా అద్భుతమైన స్పోర్ట్ ఈ బాక్సింగ్. ఎందుకంటే మా కొడుకు కొన్ని రోజులు నేర్చుకున్నాడు బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అని చెప్పి కోచ్ తీసుకొచ్చి బాక్సింగ్ నేర్పించు. ఇక నేను చూస్తున్నాను అన్నమాట ఎట్లా ఈ బాక్సింగ్ అవుతుంది. చాలా కష్టమైన స్పోర్టు, ఎందుకంటే బోన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వినయ్ గారు మన కోచ్, ఇంకా ఈ కార్యక్రమానికి శశాంక్ అందరు కూడా, వంశీకృష్ణ ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ఉంది సార్, మీరు ఫైనల్స్కి రావాలంటే రావడం జరిగింది. ఈ మా డిస్ట్రిక్ట్ మంచిర్యాల నుంచి కూడా ఫైనల్, ఇది ఫైనల్ కదా, రేపు ఫైనల్స్ ఉంది, ఇవాళ సెమీఫైనల్స్. సో ఆల్ ద బెస్ట్ ఆర్గనైజర్స్కి, పార్టిసిపెంట్స్కి. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. మీరందరూ కూడా పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓడిపోవడం గెలవడం సాధ్యమే, కానీ పార్టిసిపేట్ చేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్నేహితులు చేసుకొని ఆ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకొని ఫ్యూచర్లో కూడా ఎట్లా గెలవాలని చెప్పి అందరినీ వాచ్ చేస్తుండాలి. అన్ని మ్యాచెస్కి వాచ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఎవరి లోపాలు ఎట్లున్నాయి. దాని మీద మనము స్ట్రాటజీ చేసుకొని బాక్సింగ్లో నేర్చుకోవచ్చు. మన కోచెస్ కూడా ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా కొత్త స్ట్రాటజీస్ వాడుతూ ఈ గేమ్ని ఇంకా ఎక్కువ మందిని ఈ తీసుకొచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళందరికీ కూడా, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ శుభాకాంక్షలు. మీరు మంచిగా కార్యక్రమంకు మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీం, బండ్లగూడ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. సిటీలో పలు ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్న మహమ్మద్ సమీరుల్లా, బొడుగు రాజేష్, సొంకపల్లి నరేష్ అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 3,90,000 విలువ చేసే 25 కిలోల 612 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు.
హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్, సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ యాదవ్ ప్రారంభించారు. జూలై 24 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీలలో మొత్తం 132 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు హెచ్ఆర్ మేనేజర్ మహమ్మద్ అరీపుద్దీన్. ఉద్యోగుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ ఇంటర్ రీజనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 24, 25, 26 జూలై 3 రోజులు జరుగుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో. ఇది ఎవ్రీ ఇయర్ పవర్ గ్రిడ్ సికింద్రాబాద్ అవుతుందో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఇంటర్ రీజన్. ఇది ఓన్లీ మన ఎంప్లాయీస్కి సంబంధించిందే అండి. మా రెగ్యులర్ ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్, ఇంకా జెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ కోసమే ఇది. ఈ టోర్నమెంట్లో ప్రతి రాష్ట్రం నుండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టీమ్ సెలెక్షన్ ఏది ఉంది రీజన్ వైజ్గా టీమ్ సెలెక్షన్ జరుగుతుందండి. ఈ రీజన్ ఇప్పుడు హైదరాబాద్ రీజన్ ఉందనుకోండి, దీంట్లో ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక కొంచెం పార్ట్ ఉంది. దీంట్లో మేము మన దగ్గర నుండి SR1 నుండి 12 మంది, 6 జెంట్స్, 6 ఫీమేల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి రీజన్ నుండి మొత్తం 11 రీజన్లు ఉన్నాయి. 11 రీజన్ల నుండి పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో ర్యాంకింగ్స్ ఇస్తారండి, సింగిల్స్, డబుల్స్, లేడీస్ అండ్ జెంట్స్ది. ఈ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకింగ్స్ ఉన్న వాళ్ళను మళ్ళీ ఇంటర్ CPSU టోర్నమెంట్కు నామినేట్ చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పవర్ సెక్టార్లో ఎంతమంది అవుతున్నారో, లైక్ BHEL ఉంది, NTPC ఉంది, NEEPCO ఉంది, అలాంటి ఆర్గనైజేషన్స్ నుండి కూడా వచ్చి మళ్ళీ రాష్ట్రంలో రవాణా శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ సారథి వెబ్ పోర్టల్ను అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆన్లైన్ ద్వారా లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, అడ్రస్ చేంజ్ వంటి సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ నెల 26 నుంచి ఖైరతాబాద్ సెంట్రల్ రవాణా శాఖ కార్యాలయంలో సారథి పోర్టల్ ద్వారా సేవలను అందుబాటులోకి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం పోర్టల్ సారథిని రాష్ట్రమంతా విస్తరించే పనిలో RTA అధికారులు ఉన్నారు. 2 నెలల క్రితం ఈ పోర్టల్ను సికింద్రాబాద్లోని తిరుమలగిరి RTA ఆఫీస్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో ప్రజలకు ఆన్లైన్లో మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ పోర్టల్ను ఇప్పుడు ఖైరతాబాద్ RTA ఆఫీస్లో ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత సారథి పోర్టల్ను అన్ని జిల్లాల్లో, సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఈ పోర్టల్తో RTAకు సంబంధించిన 20 సేవలు వినియోగదారులు పొందవచ్చు. రవాణా సేవల కోసం RTA ఆఫీసుకు వచ్చి రోజుల తరబడి తిరిగే అవసరం లేదు. ఇంతకు ముందు కూడా RTA అధికారులు ఆన్లైన్ సేవలను అందుబాటులో ఉంచినా సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే సారథి పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున ఆన్లైన్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 10 ఏళ్ల నుండి సారథి పోర్టల్లో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు ప్రజలు. రవాణా సేవలు సులభంగా అందడం, పారదర్శకతగా ఉండటంతో సారథి పోర్టల్ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. RTA కార్యాలయాల్లో ఏజెంట్ల హడావిడి తగ్గించేందుకు ఆన్లైన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. భారీ స్థాయిలో ఖైరతాబాద్ కార్యాలయానికి వినియోగదారుల తాకిడి పెరిగింది. సారథి పోర్టల్లో వాహనాల రిజిస్ట్రేషన్స్, అడ్రస్ చేంజ్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, స్క్రాప్ వాహనాల సేవలు, బయోమెట్రిక్స్ సేవలు ఇంప్లిమెంట్ చేస్తే RTA ఆఫీసుల్లో రద్దీ తగ్గుతోందంటున్నారు అధికారులు. RTA ఆన్లైన్ సేవల్లో సాంకేతిక లోపాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల నగదు ముంచారంటూ కొంతమంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు దాదాపు 250 మంది కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారని తెలుస్తోంది. 5 ఏళ్ల క్రితం భారతీ బిల్డర్స్ సంస్థ ప్రాజెక్టు మొదలుపెట్టిందని, కనీసం 25% పనులు కూడా ఇప్పటి వరకు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. భారతీ బిల్డర్స్ వాళ్లు ఉన్నట్టుండి సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీని గురించి అడిగితే భారతీ బిల్డర్స్ నిర్వాహకులు సునీల్ అహుజా తమను బెదిరింపులు
బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే భారతీ బిల్డర్స్ తో పాటు సునీల్ అహుజాపై సైదరాబాద్ పోలీసులో కేసు నమోదైంది. తమను మోసం చేసిన తరువాత భారతీ బిల్డర్స్ పేరును తొలగించి శ్రీ భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇక సిరి సంపద ఎస్టేట్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఇలా పేర్లు మారుస్తున్నారని చెబుతున్నారు. బానూరు, కోకాపేట, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ ప్రీలాంచ్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ అహుజా, నాగరాజు, శివరామకృష్ణను అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తాము కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. నాగరాజు, తర్వాత ముల్పూరి శివరామకృష్ణ, ఆ తర్వాత పొన్నారి అని ముగ్గురు ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది వీళ్ళని, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఫస్ట్ సునీల్ కుమార్ అహుజాని కలిశాడంట. కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించేసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టట్లేదు కదా, మీరు మాకు డబ్బులు పే చేయట్లేదు అని ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అందరికీ కూడా తెలియకుండా చేశారండి ఇదంతా కూడా. మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వడు. ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ ఇవ్వమంటే నా చేతిలో ఏం లేదని శివరామకృష్ణ అంటున్నాడు. అది ఎవరి చేతిలో ఉంది అంటే అన్న ల్యాండ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, అంతా కూడా సునీల్ కుమార్ అహుజా వాళ్ళ అబ్బాయి పేరు మీద, ఆశిష్ కుమార్ అహుజా పేరు మీద చేశారంట, వాళ్ళ చేతిలో ఉంది అంట. ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. మాకు తెలిసి ఓకే, మాతో కన్సల్ట్ అయ్యి నేను ఇలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్టు వాళ్ళతో కలుస్తున్నాను, మీకు అభ్యంతరం ఏమన్నా ఉందా లేదా మనం ఒకటి కన్సిడర్ అయ్యి మాతో మాట్లాడితే దెన్ యూ వుడ్ గో అనండి. ఇప్పుడు రేపు పొద్దున్న వేరే బిల్డర్స్ కూడా దే ఆర్ రెడీ లిటరలీ, బట్ అహుజా ఇస్ ఇన్ కమింగ్ అవుట్ కదా, అతను రావట్లేదు. ఎందుకు? వై? నీకేం కావాలి సార్? అందరు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా యాజ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ స్వర్ణతో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన పాతది. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిదేనన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. పాకిస్తాన్ వాళ్లతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు కౌశిక్ రెడ్డిపై ఉన్నాయన్నారు. మీడియా పబ్లిసిటీ కోసం చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆధారాలతో మాట్లాడాలని హెచ్చరించారు ఎంఏ ఫహీం. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై అమీర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం. ఇక కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కౌశిక్ రెడ్డిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఆరోపణలుంటే రుజువు చేయి, ఆధారాలతో మాట్లాడు. గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల మీద కూడా ఇలానే నువ్వు మాట్లాడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరావు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నీకు ఈరోజు అనేకమైన సమస్యలు హుజూరాబాద్లో ఏర్పడుతున్నాయి. అర్ధరాత్రి తిరగడం మీ యువరాజు కేటీఆర్ అలియాస్ టిల్లుకు అలవాటు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ లేకుండా ఫిలిం నగర్లో తిరిగిన కల్చర్ కూడా కేటీఆర్ కల్చర్ ఇదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్తలేను, అనేక సార్లు మీడియాలో సోషల్ మీడియాలో ప్రజలు అనేక కథనాలు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లొంగ తీసుకోవడం ఈ కల్చర్ బీఆర్ఎస్లో ఉంది. అధికారంని అడ్డం పెట్టుకొని అయ్యేమో పొలిటీషియన్స్ని, బిజినెస్ మ్యాన్స్ని, మీడియాని అందరినీ లొంగ తీసుకుంటే కొడుకేమో గ్లామర్ని వంగ తీసుకున్నాడు. కౌశిక్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, పబ్ హౌస్ కల్చర్, ఇన్ హౌస్ పార్టీ కల్చర్, ఫామ్ హౌస్ కల్చర్ మీ యువరాజు టిల్లు కేటీఆర్కి వర్తిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ టెస్ట్ గురించి అడిగితే, వైట్ ఛాలెంజ్ గురించి అడిగితే
తోక ముడుచుకొని పారిపోయిండు ఈ టిల్లు కేటీఆర్. మీ బాడీలో అంతా డ్రగ్స్, చీటింగ్, కన్నింగ్, లూటింగ్, బ్లాక్మెయిల్ ఇవన్నీ మీలో ఉన్నాయి.